నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన తర్వాత ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ తో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రతిజ్ఞలను నిలబెట్టుకొని తెలంగాణ ప్రజలను ఎంతవరకు సంతృప్తి పరచగలిగింది అన్న అంశాలను నిరూపించుకోవడానికి మరొక సవాలు కాంగ్రెస్ పార్టీ ముందు ఉంది. అయితే ఈ ఎన్నికలే కాంగ్రెస్ ని తెలంగాణలో భవిష్యత్తు ఉందో లేదో అన్న అంశాన్ని నిర్ణయించబోతున్నాయా వంటి అంశాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు మరియు ప్రభుత్వం యొక్క 2 ఏళ్ల పాలన ఎలా ఉంది అన్న అంశాలను మీ ముందు ఉంచబోతోంది ఈ స్పెషల్ స్టోరీ. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిన. मैं बिल्लियों को कुत्तों को नहीं मारता, मारे तो शेर को ही मारूंगा. మనం భారత్ ఫ్యూచర్ సిటీ వాటితో పోటీ పడే విధంగా నిర్మించుకోవాలని ఆలోచన చేయాలా లేదా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎంతో మంది తెలంగాణ ప్రజలను చాలా వరకు సంతృప్తి పరిచినప్పటికీ కొన్ని కారణాలు బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇంతకీ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఒక్కసారి పరిశీలిస్తే సాధారణంగా 10 ఏళ్ల పాటు పరిపాలించిన ఏ పార్టీ పైన అయినా ప్రజలలో కొంత అసహనం ఉండడం కొంతవరకు సర్వసాధారణం. కానీ ఏ ఒక్క కారణం మాత్రమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిపెట్టిందా అంటే కాదు. కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని బలాలు తోడయ్యాయి. అవే అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో వచ్చిన విపరీతమైన అవినీతి ఆరోపణలు. దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను నమ్మిన సిద్ధాంతం 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు విజయం సాధించడం వల్ల ఇప్పుడు అదే సిద్ధాంతం వర్కౌట్ అవుతుంది అని నమ్మి దాన్ని పక్కన పెట్టకుండా ఎన్ని విమర్శలు వచ్చినా తాను అనుకున్నట్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దాదాపుగా 90% మంది సిట్టింగ్ అభ్యర్థులందరికీ టికెట్లు ఇవ్వడం, దాదాపుగా 2 నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. 20 నుంచి 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారికే టికెట్స్ కట్టబెట్టింది. సంక్షేమ పథకాల విషయాల్లో అవినీతి జరిగింది అన్న అంశాన్ని పట్టించుకోకపోవడం, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 BHK ఇళ్ల పంపిణీ సక్రమంగా జరగకపోవడం, దీనికి తోడు కేసీఆర్ ఎమ్మెల్యేలకే అందుబాటులో ఉండడు అన్న అంశాన్ని అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ జనాల్లోకి తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఒక దశలో తెలంగాణలో పూర్తిగా ఉనికి కోల్పోయింది అన్న పరిస్థితుల్లోకి కూడా వచ్చింది. అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకున్న విధానం చూస్తే కొంత ఆశ్చర్యానికి కలిగిస్తుంది. రేవంత్ రాకతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనూ మరియు కార్యకర్తల్లోనూ నూతన ఉత్సాహం వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో అప్పటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి పరిశీలిస్తే ప్రజలు ఎవరూ ఊహించనట్టుగా అప్పటి టీడీపీ నాయకులు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్కి పోటీ నేనే అన్న అంశాన్ని జనాలలోకి తీసుకెళ్లి తన ప్రసంగాలతో కాంగ్రెస్ పార్టీలోనే కాదు తెలంగాణ ప్రజల్లోనూ తాను ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. తాను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కొన్ని రోజులకే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నాడని ఊహాగానాలు మొదలవడం కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులకి మింగుడు పడనప్పటికీ తాను కేవలం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే వచ్చానని చెప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికార వర్గంలో మంచి పట్టు సాధించి ఎంపీగా పనిచేసిన అనుభవం వల్ల అనతి కాలంలోనే రాహుల్ గాంధీకి మరియు ప్రియాంక గాంధీకి చేరువయ్యారు. రేవంత్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీని మరియు బీజేపీని రెండింటికి తన సైద్ధాంతిక శత్రువులుగా ప్రజల ముందుకు తీసుకెళ్లి తనకు తాను ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక ఆప్షన్ గా చెప్పుకున్నాడు. అది తెలంగాణ ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. తన అటాకింగ్ స్పీచ్లతో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో రేవంత్ రెడ్డి ఒక మార్క్ ని క్రియేట్ చేయడంతో, ఒక కొత్త నాయకత్వాన్ని పరిచయం చేయడంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మడం మొదలు పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల నుంచి రేవంత్ రెడ్డికి మొదట్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తల్లో వచ్చిన కొత్త నమ్మకంతో, తన రాజకీయ పరిచయాలతో, తన రాజకీయ చతురతతో రేవంత్ రెడ్డి సీనియర్లను మరియు కాంగ్రెస్ పార్టీలోని యువ నాయకులను సంతృప్తి పరచడంలో సఫలమై కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో నూతనంగా చేరిన నాయకులకి కూడా సముచిత స్థానం కల్పిస్తుంది అని చెప్పకనే చెప్పేలా చేసుకున్నాడు. 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన అంతర్కలహాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి అవకాశం లభించింది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల హామీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీనికి రేవంత్ రెడ్డి విమర్శనాత్మక ప్రసంగాలు జనాల్లోకి వేగంగా తీసుకెళ్లాయి. మహిళలను ఆకర్షించడానికి మహాలక్ష్మి పేరుతో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం వంటివి కల్పించి, రైతులకి 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులను ఆకర్షించేలా జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల వంటి అనేక పథకాలు జనాల్లోకి తీసుకెళ్లడంలో మంచి విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓట్లు కొంతమేరకు బీజేపీకి వెళతాయి అన్న ప్రస్తావన వచ్చినా కాంగ్రెస్ ఈ ఓట్లను తన వైపుకు కేంద్రీకృతం చేయడంలో మంచి విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ పార్టీల అంతర్గత కుమ్ములాటలు వల్ల ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు అనే వదంతువులు మొదట్లో వినిపించాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు వాటన్నింటికీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడిచిపోయింది. అయితే గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజల ముందు కొంత ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంది అని చెప్పొచ్చు. దానికి ప్రధాన కారణం అనుకున్నంత వేగంగా ప్రజల్లోకి వాళ్ళు ఇచ్చిన హామీలను అనుకున్నంత తొందరగా అమలు చేయలేకపోవడం ఒక్కటే కాదు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తన అటాకింగ్ మోడ్ ఉపన్యాసాలను విమర్శించకపోవడం, గడిచిన పాలనను అంచనా వేసి మార్కులు ఇవ్వడం కొంత తొందరపాటుతనం అనిపించినప్పటికీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో కొంత అలసత్వం వహించడం మాత్రం అందరికీ తెలిసిన సత్యం. ఇప్పుడు జరగబోతున్న ఈ ఉప ఎన్నికలు మరియు స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తాను ఇచ్చిన హామీలను ఎంతవరకు నిలబెట్టుకుంటున్నారు అన్న అంశాన్ని, ప్రజలు తమకు ఇచ్చిన నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటారు అనే అంశాన్ని ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత విజయం సాధించలేదు అన్న మాట మాత్రం వాస్తవం. అయితే ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ పై విజయంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకునే ప్రయత్నంలో తమ ఓటమిని అంగీకరించలేకపోయింది. అయితే ఇదే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక చేదు అనుభవం కూడా ఎదురైన మాట వాస్తవం. అదే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఓటమి. సొంత జిల్లాలో ఓటమి పాలు అవడం ముఖ్యమంత్రికి ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్న స్థాయిలో విజయాలను సాధించకపోయినా తెలంగాణలో రాబోయే రోజుల్లోనూ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి.